హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరింత స్పెషల్ అని చెప్పవచ్చు 12వ వారం. ఎందుకంటే ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా మాజీ ఛాంపియన్స్ స్టార్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో నుంచి ఒకరిని ఎంచుకొని వారితో టాస్క్లో పాల్గొంటున్నారు. అలా ఎవరైతే టాస్క్లో గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అంటే హౌస్ మేట్స్ గెలిస్తే కెప్టెన్సీ పోటీదారుడుగా నిలుస్తారు, లేకపోతే కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అయినటువంటి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. శోభా ఎంట్రీతో హౌస్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది అని చెప్పాలి. శోభా ఇక అందరితో మాట్లాడి ఆ తర్వాత యుద్ధం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో శోభా శెట్టి దివ్యాని అయితే తన అపోనెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ టాస్క్లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా తలపడటం జరిగింది. దివ్య కానీ శోభా కానీ తాను ఆడే టాస్క్లో ఎవ్వరూ గివప్ ఇవ్వకుండా చివరి వరకు పోరాడారు. అయితే చివరి క్షణంలో అనూహ్యమైన మలుపుతో దివ్య టాస్క్లో విజయం సాధిస్తే ఛాంపియన్ శోభా శెట్టి ఓటమి చెందింది. ఆ తర్వాత అందరికీ గుడ్ బై చెప్పేసి ఇక బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది శోభ. దీంతో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్లో దివ్య కూడా చేరింది అని చెప్పవచ్చు. మరి శోభను ఓడించి మరీ టాస్క్లో గెలిచి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయిన దివ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.